హాయ్ అండి. వెల్కమ్ టు సింపుల్ వైబ్స్. నా స్టైల్‌లో తోటకూర, పెసరపప్పు పొడిపప్పు చేసి చూపిస్తానండి. ముందుగా సన్నగా తరిగిపెట్టిన ఆకుకూర, ద్వారగా వేయించి నానబెట్టిన పెసరపప్పు, తాలింపు గింజలండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు, 4 వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి తాలింపులన్నీ దోరగా వేయించండి. ఇప్పుడు మనం ముందుగానే కడిగి సన్నగా తరిగిన ఆకుకూర ఉంది కదండీ! ఆకుకూరను కూడా తాలింపుల్లో వేసేయండి. వేసిన తర్వాత పెసరపప్పు కూడా మనం పావుగంట ముందు వేయించి నానబెట్టాం కదండీ! ఆ పెసరపప్పును కూడా ఈ ఆకుకూర మీద పెట్టి చిటికెడు పసుపు వేసి ఒక 20 నిమిషాల పాటు రెండిటిని చక్కగా మగ్గనివ్వండి. సిమ్‌లో పెట్టి బాగా మగ్గిన తర్వాత మూత తీసుకొని సాల్ట్ వేసి కొద్దిగా కారం వేసి కలిపితే వేడి వేడి అన్నంలో కానీ చపాతీల్లో కానీ చాలా బాగుంటుందండి. పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారండి. ఆరోగ్యానికి కూడా ఆకుకూర చాలా మంచిదండి. ప్లీజ్ అండి మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి, ఆకుకూర పెసరపప్పు పొడిపప్పు రెడీ అయిపోయిందండి.